రీసెంట్‌గా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది మ్యామ్. దాంట్లో గూడా చాలామంది చనిపోయారు. చాలా బాధాకరం. దాని తర్వాత అంటే బయటకొచ్చిన విషయం ఏంటంటే, చాలా రోజులుగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామన్న మాట వినబడుతూ వస్తుంది. అయితే దీంట్లో రీసెంట్‌గా ప్రమాదం వెళ్ళినప్పుడు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా మేము స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఆపామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ గతంలో మనం విన్నట్లయితే కేంద్ర మంత్రి స్వయంగా స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఒప్పుకోలేదని వాళ్ళు చెప్తున్న వాదన. అంటే ఇక్కడ ఎవరిని నమ్మొచ్చు? ఎవరి వాదన కరెక్ట్ అనుకోవచ్చు? అసలండి స్టీల్ ప్లాంట్ 1967, 8, 9 ఆ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణత్యాగంతో చాలా పోరాటాల ద్వారా వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేశారు. అంటే చాలా సింపుల్గా మేము ఈ కాజు కోసం మేము రాజీనామా చేస్తున్నాము అని ఒకే ఒక్క మాట చేశారు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే చేస్తారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేని నువ్వు సీట్లో కూర్చోవద్దు అంటే కూర్చోకుండా ఉంటున్నారా? రాజీనామా చేయమని సొంత పార్టీ వాళ్ళు చెప్తే కూడా వినకుండా అవసరమైతే నానా గందరగోళం చేస్తున్నారు కదా. కానీ ఆ రోజు అంతమంది త్యాగాల ఫలితం. అలాగే కాల్పులు జరిగినాయి. కాల్పుల్లో కొంతమంది రక్తతర్పణ ద్వారా త్యాగము రక్తతర్పణతోటి విశాఖ ఉక్కు ఏర్పాటైంది. ఆ విశాఖ ఉక్కు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది పేద జనం, ఎకరం అరెకరం ఉన్న రైతులు, ఇంకొంచెం ఎక్కువ పొలాలు ఉన్నవాళ్ళు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళకి అప్పుడు చెప్పింది ఏంటి అంటే, మీరు ల్యాండ్ ఇవ్వండి, మీకు ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పారు. ఇంకా అసలు అందరికీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా రాలేదు ఇప్పటి వరకు కూడా. అయితే ఈలోపే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మొదలైంది ఈ రగడ. మేము ప్రైవేటైజ్ చేస్తాం గట్టిగా మాట్లాడుకుంటే బీజేపీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే జరుగుతుంది ఇది. అంటే ఎందుకంటారు ప్రైవేటీకరణ చేస్తే ఉపయోగం ఏంటి? యూజ్ ఏమి? ప్రైవేటీకరణ చేస్తే ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని ఎవరో ఒక బడా పారిశ్రామికవేత్త వచ్చి కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే దాని నెట్వర్త్ని బట్టి, అలాగే దానికి ఉన్న అప్పులను అన్నీ చూసుకుని దాన్ని బట్టి ఇంత డబ్బులకి టెండర్ వేసి కొనుక్కుంటాడు. కొనుక్కుంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేదే కాకుండా ఈ వేల ఎకరాల భూమి కూడా అతని చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పని చేస్తుంది, ఒక పరిశ్రమ నడుపుతుంది అనుకోండి. నడిపేటప్పుడు దానిలో ఎంప్లాయీస్కి వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, పని గంటలు ఉంటాయి. అలాగే పని ప్రదేశాల్లో ఏవైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్లు, అట్లాగే వాళ్ళకి సెలవులు, అలాగే వాళ్ళకి పెన్షన్స్, అలాగే పే స్కేలు పెంచేది. పైగా అది స్టీల్ ప్లాంట్లో అంటే రిస్క్తో కూడిన వ్యవహారం. ఆ రిస్క్ని వాళ్ళు బేర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చేది, బోనస్లు ఇచ్చేది, ఇవన్నీ ఉంటాయి. అయితే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి ఉన్న తేడా, మొదటి తేడా ఇది. కార్మికుల సంక్షేమం పట్టదు ఇది ప్రైవేట్ వ్యక్తులకి. అయితే కార్మికుల సంక్షేమమే లేనప్పుడు, కార్మికులు సంతోషంగా లేకపోతే పని ఎందుకు బాగా చేయగలుగుతారు? చేయలేరు. చేయకపోగా ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే ఒక భయం ఒకటి ఉంటుంది, వాళ్ళు వెంటాడుతుంటుంది. వాళ్ళు ఒక రకమైన టెన్షన్లో ఉంటారు. పైగా ఈ మధ్యకాలంలో మనం కొంతమందిని చూసాం, ఎక్కువ పని గంటలు పనిచేయాలి, దేశం మీద ప్రేమ ఉంటే ఎక్కువ పని చేయాలి అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు మాట అనేసి తరువాత సమాజం నుంచి చాలా విమర్శలు వచ్చేసరికి అలా కాదు ఇలా కాదని నాలుగు ఖర్చుకున్నారు. కానీ వాళ్ళందరి ఉద్దేశం ఏంటి అంటే కార్మికులని పిండాలి, దోపిడీ చెయ్యాలి. చేస్తేనే కదా. ఇప్పుడు ఒక మనిషికి జీతం 6 గంటలు పని చేస్తే ఇంత జీతం అని చెప్పి మనం చెప్పాం. 8 గంటల పని అంటే ఇన్ని డబ్బులని పెట్టాం. ఈ 8 గంటల పని మనకి ఇవాళ 8 గంటలు అనేది గవర్నమెంట్ చెప్పిన పని గంటలు. కానీ 8 గంటలు కాకుండా 10 గంటలు చేయించుకున్నారనుకోండి, ఇప్పుడు జీతం ఏమో 8 గంటలకి ఫిక్స్ అయింది.
గంట కిందని ఫిక్స్ అవ్వకపోవచ్చు, 8 గంటలు. రోజుకి 8 గంటలు పనిచేస్తారు, ఇంత జీతం ఇస్తారు అని ఉంటుంది. ఇప్పుడు అదనంగా ఇంకో 2 గంటలు పని చేయించుకున్నారనుకోండి సపోజు, అదనంగా డబ్బులు ఇస్తారా? ఈ ఈ అదనంగా పనిచేసిన దానివల్ల అదనపు ఉత్పత్తి అయితే వస్తుంది. ఈ ఈ అదనంగా పనిచేసిన విలువ ఏదైతే ఉందో దీన్ని అదనపు విలువ అంటారు. దీన్ని మొదటిసారిగా ప్రపంచంలో కార్ల్ మార్క్స్ అనే ఆయన కనిపెట్టగలిగాడు, ఈ అదనపు విలువ అనేదాన్ని. అందుకని ఈ అదనపు విలువ ఏదైతే ఉందో దాని ద్వారా ఉత్పత్తి అయ్యే డబ్బే కదా ఫైనల్గా రీచ్ అయ్యేది. ఈ డబ్బంతా ప్రైవేట్ వాళ్ళైతే పెట్టుబడిదారులకు వెళ్తుంది, ఓనర్ ఎవరైతే వాళ్ళకి వెళ్తుంది. అదే ఒక గవర్నమెంట్ది అనుకోండి, అక్కడ కూడా 2 గంటలు అదనంగా పని చేయించారనుకుందాం సపోజు, ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు ఏమడుగుతామంటే, ఎవరైనా అడిగితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ కంపెనీలో నువ్వు 12 గంటలు పని చేయించుకుంటున్నావు, 11 గంటలు 10 గంటలు పని చేయించుకుంటున్నావు, అదేమంటే దేశం మీద ప్రేమ ఉంటే చెయ్యండి మీరు అని చెప్తున్నారు. కానీ నువ్వు 8 గంటలకి జీతం అని ఫిక్స్ చేసి పెట్టుకుని నువ్వు 10 గంటలు పని చేయించుకున్నావు అనుకో, ఈ 2 గంటల డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది? ఇన్ఫోసిస్ కంపెనీ జేబులోకి వెళ్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా ప్రైవేటీకరణ చేయాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ప్రైవేటు వాళ్ళకి ఈ కార్మికులకి జీతాలు ఇచ్చే విషయంలో కానీ వాళ్ళ వెల్ఫేర్ గురించి వాళ్ళకి పట్టదు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాల దృష్టి ఏంటి అంటే, ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇచ్చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంది. దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని ఏమంటారంటే డిజిన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి దానిలో ఇన్వెస్ట్ చేస్తారు, ప్రభుత్వానికి హక్కు తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు అసలు వేరే దేశాల నుంచి మనకు పెట్టుబడులు తీసుకోవటం ఇష్టం లేదు నిజానికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఒకప్పుడు 10% ఉండాలనేవాళ్ళు, ఆ తర్వాత 20%, ఆ తర్వాత 30%, ఆ తర్వాత 40%, ఆ తర్వాత 49% దగ్గర ఆగారు చాలా సంవత్సరాల పాటు చాలామంది పోరాడితే. కానీ ఆ 49 నుంచి ఈ 2014 నుంచి అమాంతం పెరిగిపోయి ఇవాళ ఒక ప్రభుత్వ రంగ సంస్థ అన్నప్పుడు దాంట్లో ఈ బయట నుంచి వచ్చిన పెట్టుబడుల వల్ల ఆ సంస్థల్లో మన ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోతుంది, బయట వాళ్ళ అజమాయిషీ పెరుగుతుంది. ఇట్లా మనకి చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వాన్ని అయినా సరే ఇలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఒకవేళ విశాఖ ఉక్కుని కనుక ప్రైవేటీకరణ చేస్తే ఏ అదానియో తీసుకుంటాడు. అదాని తీసుకుంటే అదానికి ఎందుకు ఉంటుంది? ఆ కార్మికుల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఓ పెద్ద ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు. దాదాపు 45-50 మంది దాకా చనిపోయారు. అసలు కొంతమంది అయితే డెడ్ బాడీలు దొరకలేదు. అయితే ₹1,00,00,000 పరిహారం ఇస్తాము అని చెప్పారు. ₹1,00,00,000 పరిహారం ఇస్తామని చెప్తారు ఆ రోజు, కానీ తర్వాత ఇస్తున్నారా నిజంగా? ఇవ్వట్లా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మొదటి రోజు మాట్లాడతాం, రెండో రోజు మాట్లాడతాం, మూడో రోజు మాట్లాడతాం. లేదు కార్మిక సంఘాల వాళ్ళు ఉంటే 4 రోజులు మాట్లాడతారు, 5 రోజులు మాట్లాడతారు, విషయం పాతబడిపోతుంది. ఈలోపు ఇంకో చోట ఇంకో ప్రమాదం జరుగుతుంది, ఇది ఇట్లా పడకన పడిపోతుంది. నిజంగా బాధితులకు ఇస్తామని చెప్తున్న నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు రేపు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం విశాఖ ఉక్కు గురించి ప్యూర్గా మాట్లాడుకుంటే దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి 2012 తర్వాత నుంచి బాగా ఊపందుకున్నాయి. సరే ఊపందుకుంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రైవేటీకరణకి సై అంటారు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రైవేటీకరణకు ఒప్పుకోవట్లేదు అంటారు, అధికార పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు. ఇద్దరిది కలిసి డ్రామా. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డిది అదే డ్రామా, చంద్రబాబు నాయుడిది అదే డ్రామా. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ఏది ఏమైనా సరే ప్రైవేటీకరణను అడ్డుకుంటాను, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిపుష్టం చేయడానికి ఎందుకు పూనుకోవట్లేదు? ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద మేధావులు స్టడీ చేసి ఇలా చేస్తే గనక వైజాగ్ స్టీల్ కూడా లాభాల్లోకి వస్తుంది, అది వైట్ ఎలిఫెంట్ కాదు అని చెప్తున్నారు. మరి ఎందుకు తీసుకోవట్లేదు? అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక వాదన అనేది బయటికి రావడం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి భూములు ఉన్నాయో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంటే ఆ భూముల్ని అమ్మి స్టీల్ ప్లాంట్లో అంటే దానికి వాడదామన్నట్టుగా కూడా ముందుకు వచ్చిందన్నది కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత బయటకు వచ్చిన మాట. అంటే ఎందుకు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ స్టీల్ ప్లాంట్ని ఎందుకు పట్టించుకోవడం? చిత్తశుద్ధి లేదు. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేయాలి అని ఉంది. ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అదానికి ఇచ్చారు. ఇప్పుడు మేము ఏమన్నా మాట్లాడితే ఎప్పుడు అదానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఈవిడ, అంబానీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటారు. కానీ చేసే పనులు కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనకి హెచ్ఏఎల్ అని ఉంది. హెచ్ఏఎల్లో మన యుద్ధ విమానాలకు సంబంధించిన పార్ట్స్ తయారు చేస్తారు, యుద్ధ విమానాలని అసెంబుల్ చేస్తారు హెచ్ఏఎల్లో. అయితే మనకి యుద్ధ విమానాలు కావాల్సి వచ్చినాయి. యుద్ధ విమానాలు కావాల్సి వస్తే అలాగే ఆల్రెడీ ఉన్న యుద్ధ విమానాలని మనము ఈ సర్వీసింగు ఇట్లాంటివన్నీ ఇప్పుడు కార్లకు ఎట్లా సర్వీసింగ్ చేస్తారో విమానాలకు కూడా సర్వీసింగ్ చేస్తారు కదా, అవన్నీ హెచ్ఏఎల్లోనే జరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేశారు, 60 సంవత్సరాల 65 సంవత్సరాల చరిత్ర ఉన్న హెచ్ఏఎల్ని పక్కన పెట్టేసేసి అనిల్ అంబానీకి జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశాడు. అతని కంపెనీ ద్వారా రఫేల్ యుద్ధ విమానాలను కొనిపించారు, కాంట్రాక్ట్ అతనికి ఇచ్చారు. ఎలాంటి అనుభవం లేదు, అవగాహన లేదు. మరి హెచ్ఏఎల్ చూసుకుంటే 60 సంవత్సరాల అనుభవం ఉంది, దానిలో బోల్డ్ మంది ఇంజనీర్లు ఉన్నారు. అక్కడ హెచ్ఏఎల్కి ఇవ్వచ్చు కదా, అనిల్ అంబానీకి ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు ఆ కుంభకోణం బయటపడింది. కుంభకోణం బయటపడితే ఎలాంటి కుంభకోణం అంటే అనిల్ అంబానీకి ఎట్లా డబ్బులు వస్తాయో ఆ రఫేల్ కంపెనీ కూడా రఫేల్ కంపెనీ ఏం చేసింది, ఎక్కువ ఖరీదుని ఇన్వాయిస్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కదా డబ్బులు కట్టాల్సింది. ఇప్పుడు వాళ్ళు నొక్కేసే డబ్బులు వాళ్ళు నొక్కేస్తే గవర్నమెంట్ ఏమో డబ్బులు కడితే అనిల్ అంబానీకి లాభం. అదే హెచ్ఏఎల్కి ఇచ్చారనుకోండి, హెచ్ఏఎల్ వాళ్ళు అయితే లంచం ఇవ్వరు కదా. ఇప్పుడు వీళ్ళకి అనుభవం ఉంటుంది ఈ విమానం ఎంత ఖరీదు చేస్తుంది అని. ఇప్పుడు నేనున్నానండి, నాకు చీరల వ్యాపారం తెలుసు, ఓ చీర తీసుకొని చూపించారు నాకు, ఇది ఇంతే చేస్తుందని నేను చెప్తా. కానీ ఇంకొకళ్ళు ఎక్కువ డబ్బు కట్టగట్టాలనుకున్నారనుకోండి, అనుభవం ఉన్నోళ్ళకే కదా తెలిసేది. హెచ్ఏఎల్ అలాంటి కంపెనీ, మరి హెచ్ఏఎల్ని కాదని మీరు ఇచ్చారు. అట్లాగే వైజాగ్ స్టీల్ విషయంలో కూడా ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి స్టీల్ కంపెనీని ఆ వైజాగ్ స్టీల్స్ని అప్పచెప్పాలి. ఇప్పుడు మనమేమో మన దేశం నుంచి రతన్ టాటా లాంటి వాళ్ళు వెళ్ళి లండన్లో కోరస్ అనే ఐరన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. మనమేమో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరో బీజేపీ పార్టీకి ఇష్టమైన వాళ్ళకి వైజాగ్ స్టీల్ చేతిలో పెట్టేస్తాం. ఆ చేతిలో పెట్టేస్తే వాళ్ళు ఈ ఎంప్లాయీస్ని కొనసాగిస్తారో లేదో తెలియదు. అసలు ఈ ఎంప్లాయీస్ సంక్షేమం ఏమైపోతుందో తెలియదు. పైగా ఇంతమంది రైతులు భూములు ఇచ్చింది. ఇప్పుడు ఒక రైతు ఒక భూమిని ఇచ్చాడు అంటే అతను ఒక రకంగా నష్టపోయినట్టే. మీరు కాంపెన్సేషన్స్ ఏమన్నా ఇవ్వండి, కానీ అతను భూమి లేనివాడు అవుతాడు. వాడి దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నారు మీరు. బోలెడు ప్రభుత్వ భూములు ఉంటాయి. అయితే ఇంకెక్కడన్నా భూమికి భూమి ఇవ్వచ్చు కదా, ఇస్తే రైతుకు కూడా నష్టం ఉండదు కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్సెస్ ల్యాండ్ ఉంది అక్కడ, ఆ ఎక్సెస్ ల్యాండ్ని అమ్మేసేస్తే ఆ డబ్బులతోటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇవ్వకుండానే వైజాగ్ స్టీల్ తనను తాను పోషించుకోగలదు. దానికి ఒప్పుకోవట్లా, దేనికి ఒప్పుకోవట్లా. ఇప్పుడు వచ్చేసేసి
ఈ ప్రమాదం జరగటం వెనకమాల కూడా కారణం ఏంటి అంటే అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టే ఈ వర్కర్స్ సరిగా పనిచేయరు కాబట్టే వైజాగ్ స్టీల్స్ నష్టాల్లో ఉంది. అందులోని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎవరైతే వస్తున్నటువంటి పెద్ద ఆరోపణ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా ఫ్యాక్టరీలోకి పనులకు తీసుకున్నారని కూడా వినబడుతుంది. అవును అవును అలాగే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ రిటైర్ అయ్యారనుకోండి, ఆ రిటైర్ అయిన పర్సన్ ప్లేస్లో మనము ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్నతను దొరకకపోవచ్చు, కానీ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళతో పని చేయించుకోవచ్చు. కానీ మనం కొత్త రిక్రూట్మెంట్ ఏం చేస్తున్నాము అంటే మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళదేముంది, వాళ్ళని మనము సూ చేయలేము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పట్టుకున్నంత ఈజీగా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని పట్టుకోలేము మనం. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. తీసుకుని పైగా అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే గనక ఎందుకు నేర్చుకోరండి వాళ్ళు? ఇప్పుడు నైపుణ్యాలు తగ్గుతున్నాయి, ఏ మాటకు ఆ మాట. ఒకప్పుడున్న వర్కర్కు ఉన్న నైపుణ్యం ఈరోజు ఉండట్లేదు. కానీ మీరేం చేయాలి? దీన్ని నిలబెట్టాలి అంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాడు. ఒకటండి, వీళ్ళు ఒకటి డిసైడ్ అయిపోయారు, ఏంటి, ఇది ప్రైవేటైజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక కుక్కని చంపాల్సిందే అని డిసైడ్ అయితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని ఆ కుక్క పిచ్చిది, ఆ కుక్క పిచ్చిది అంటే పిచ్చి కుక్కని చంపితే ఎవ్వరు మాట్లాడరు. అట్లాగే ఇది నష్టాలు వచ్చే సంస్థ, నష్టాలు వస్తుంది, ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉంచుకోవటం మనకి ప్రభుత్వానికి గుదిబండ. నాకు ఒక్కటే అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి తీసుకోగానే లాభాలు ఎట్లా వస్తాయి? అసలు నష్టాలు వచ్చేదాన్ని ప్రైవేట్ వ్యక్తి ఎందుకు తీసుకుంటాడు? అది ఇప్పుడు నిజంగా అక్కడ నష్టాలే వస్తుంటే ప్రభుత్వానికే బరువు అయినప్పుడు ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? వాడెట్లా అద్భుతాలు సృష్టించగలుగుతాడు? వాడు సృష్టించే అద్భుతాలు ప్రభుత్వం ఎందుకు సృష్టించలేదు? అంటే ఇది ఒక ప్లానే అంటారు. ఖచ్చితంగా ప్లానే. ఈ ప్రమాదమే ఒక పెద్ద ప్లాన్. అంటే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీకి నష్టపరిహారం అనేది కూడా మనం చూసాం 1 crore దాటి కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్గా చేరిన వ్యక్తికి 45 లక్షల వరకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రభుత్వం. అంటే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా కార్మికుడే కదా, చనిపోయిన వ్యక్తికి ఇంత పార్షియాలిటీ ఎందుకు అనే ప్రశ్న కూడా తర్వాత వచ్చింది. అసలు సుప్రీంకోర్టు చెప్తుంది అసలు కాంట్రాక్ట్ లేబర్ అనే మాట తీసేయండి డిక్షనరీలో నుంచి. అసలు ఒక ఎంప్లాయీగా చేరాడంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఏంటి అని అడుగుతుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆఫీస్లో ఉండే వ్యక్తి అదే 8 గంటలు పనిచేస్తాడు, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అదే పని చేస్తాడు. అలాంటప్పుడు సేమ్ పని చేసేటప్పుడు అతను పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వటం ఏంటి, వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అవ్వటం ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా కూడా వ్యయం తగ్గించుకోవటానికనే కథ చెప్పి వీళ్ళకైతే పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు, టీఏలు డిఏలు తక్కువ ఉంటాయి, స్కేల్ తక్కువ ఇవ్వచ్చు, అలాగే 11 నెలలే ఇస్తారు వాళ్ళకి అపాయింట్మెంట్ లెటరు. 11 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ అది కూడా అంటే రెంటల్ అగ్రిమెంట్ లాగా, మళ్ళీ అది కూడా 11 నెలలే. అప్పుడేమవుతుంది, ఇతను ఈ పాత 11 నెలలు వెళ్ళిపోతాయి, పని చేసినట్టు కాదు, ఇప్పుడు ఈ 11 నెలలే పనిచేసినట్టు. మరి ఈ 11 నెలలు అయిపోయి 12వ నెలలోకి అడుగు పెట్టాడు అనుకోండి, అతను అక్కడ పాతుకుపోతాడు. ఏదో సినిమాలో చెప్పినట్టు వాడు మనవడు అల్లుడు కాదు వచ్చిపోవటానికి పాతుకుపోతాడంటారే అతడు సినిమాలో. అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఇండస్ట్రీకి గుదిబండ అని ఫీల్ అవుతుంది. కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన ప్లేస్లో పనిచేసేటప్పుడు చాలా మెజర్మెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా చాలా వరకు చూసుకుంటూ ఉంటారు. కానీ స్టీల్ ప్లాంట్లో ఇది వరకు కూడా ప్రమాదాలు జరిగాయి, చాలామంది చనిపోయారు, మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు, కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయని ప్రభుత్వం అనుకోవట్లేదా? ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిందే అది. వీళ్ళు నోటితో మాట్లాడతా నొసలతో ఎక్కిరిస్తున్నారు. ఒక మాట ఉంది, ఇంకో మాట, కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్టు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ మనసులో ఉద్దేశం దాన్నే ప్రైవేటీకరణ చెయ్యాలి, ఆ భూముల్ని అమ్ముకోవాలి.
ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ని, ఆజంజాహీ మిల్స్, ఇట్లాంటి వాటి హెచ్ఎంటి, ఇట్లాంటి బోలెడు సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి అమ్మేశారు. ఈ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ ఫ్యాక్టరీ నడపాలని ఎక్కడా లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన దగ్గర నుంచి ఏదో కొంచెం నడిపిస్తారు, ఓ పక్క నుంచి దాన్ని పగలగొట్టుకుని స్క్రాప్కి అమ్మేసుకుంటారు. ఐరన్ని స్క్రాప్, మిషనరీని స్క్రాప్కి అమ్మేసుకుంటారు. అయినా వాళ్ళకి నష్టం ఏముంది? ఆ భూమి వాల్యూ వాళ్ళకి గవర్నమెంట్ వాల్యూ లెక్కన కట్టిస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఖరీదు గవర్నమెంట్ వాల్యూ గజం 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి, ప్రైవేట్ మామూలుగా మార్కెట్ వాల్యూ అంటే కొనుగోళ్ళు అమ్మకాలు జరిగేది 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలే కదా అంటారు. 1,00,000 రూపాయలకి 2 లక్షల రూపాయల భూమి వస్తుంది అతనికి. ఇంకా ఫ్యాక్టరీ నడపడం ఎందుకు? ఇది రియల్ ఎస్టేట్ చేసేసుకుంటారు. హైదరాబాద్లో బోల్డ్ ప్రాజెక్టులు చూసాం అట్లాంటి. జెక్ కాలనీ అని ఉంది ఎర్రగడ్డ దగ్గర. ఆ జెక్ కాలనీ ఒకప్పుడు జెకోస్లోవేకియా వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద ఫ్యాక్టరీ అది. అక్కడి నుంచి ఇంజనీర్లు వచ్చి ఫ్యాక్టరీ నడిపారు అక్కడ ఆ జెక్ కాలనీలో. అందుకే దాన్ని ఇప్పటికీ అది ఆ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో ఫ్యాక్టరీ లేదు ఇప్పుడు. అక్కడ అన్నీ ప్లాట్లు వేసి అమ్మేశారు, బోలెడు అపార్ట్మెంట్లు కట్టారు అక్కడ. అయితే రోడ్లు గిట్లు చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కాలనీ బ్రహ్మాండంగా ఉంటుంది, నేను కాదనట్లా. ఒక ఇండస్ట్రీని మూసేయటం వల్ల ఎంతమందికి ఉపాధి తగ్గిపోతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత తగ్గిపోతుంది, ఇది కదా ఆలోచించాలి మనము. అందుకని ఏంటంటే భూమి కూడా సహజ వనరు మనకి, మళ్ళీ మళ్ళీ దొరకదు. ఇప్పుడు ఒక కొండను కొట్టేసామనుకోండి, మళ్ళీ కొండ వస్తుందా? రాదు కదా. భూమి ఉంది, భూమి పెరుగుతుందా? రాత్రి పగలు ఏం పెరగదు కదా, ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కదా. అంటే మనకి సహజ వనరులు అనేవి ఉన్నవే ఉంటాయి, వాటి నుంచే మనం జాగ్రత్తగా వాటిని వాడుకోవాలి. అలా కాకుండా ఈ ధనవంతులకి కట్టబెట్టడం కోసం సహజ వనరుల్ని విచ్చలవిడిగా, ఈ సహజ వనరులు పైగా ప్రజల ఆస్తి. మీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి అందరికీ హక్కు ఉంది, ప్రతి పౌరుడికి హక్కు ఉంది. కానీ కొంతమందికి దారాదత్తం చేయటం కోసమే వీళ్ళు ఈ వేషాలు వేస్తున్నారు. అందుకని ఇందులో జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కాదు, చంద్రబాబు నాయుడు మినహాయింపు కాదు, పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు. ఈ మొత్తం గ్యాంగ్ మోడీ శిష్యులు వీళ్ళంతా, వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకము దుష్ట పన్నాగం తప్పితే ఏమీ లేదు. వైజాగ్ స్టీల్స్ బ్రహ్మాండమైంది. వైజాగ్ స్టీల్స్ దానికి ఏం ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం వైపు నుంచి ఏమి నిధులు ఇవ్వాలో ఇచ్చేసేస్తే అది డబ్బు సంపాదిస్తుంది. అది వైట్ ఎలిఫెంట్ కానే కాదు. మీరు చేశారు దాన్ని, వైట్ ఎలిఫెంట్ని. ఈ పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి వైట్ ఎలిఫెంట్ అని చేశారు. ఇవాళ వైట్ ఎలిఫెంట్ అయింది కాబట్టి అమ్మేస్తామంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, నిజంగా అదంత వైట్ ఎలిఫెంట్ అయితే ఓ ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి. ఈ లాజిక్ చెప్పి అమ్ముకోండి. అందరూ సహకరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నో డబ్బులు చేతులు మారుతాయి ఇప్పుడు. కానీ ప్రజల ఆస్తి అది. ఇప్పటి వరకు దానికి ఖర్చు పెట్టిన డబ్బు ప్రజల డబ్బు. మరి ప్రజల డబ్బులు తీసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? అప్పులేమో మనకేస్తారా, ఆదాయాలేమో డబ్బులు ఉన్న వాళ్ళకి వేస్తారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.